ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. దాదాపు 4000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి ఉంచినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ప్రసాదం పంపిణీ కూడా చేయనుంది. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తుల కోసం ఇంటికే అమ్మవారి బంగారం అందజేస్తామని లాజిస్టిక్స్ హెడ్ శ్రీధర్ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర జరగబోతోంది. అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు, అమ్మవార్లకి బంగారం బెల్లాన్ని సమర్పించేందుకు తండోపతండాలుగా జనం తరలి వస్తూ ఉంటారు. అయితే వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేనటువంటి భక్తులకు అమ్మవారి బంగారాన్ని ఇంటికే పంపించేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ ప్రొసీజర్ ఇదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు సిటిఎం కమర్షియల్ అండ్ మార్కెటింగ్ హెడ్ శ్రీధర్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత 2 సంవత్సరాలుగా టీజీఎస్ లాజిస్టిక్స్ తరపున ఈ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఇదన్నా ఏ విధంగా ఉంటుంది? ఏం లేదండి, 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేడారం జాతర జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కారణాల వల్ల కొంతమంది భక్తులు మేడారంకి పోలేని వాళ్ళు ఉంటారు. వారి సౌకర్యార్థము మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటిదంటే ప్రసాదాన్ని దేవాదాయ శాఖ వాళ్ళతోని మేము టైఅప్ అయ్యి ప్రయాణికుల ఇంటి వద్దకే మేము ఈ ప్రసాదాన్ని డెలివరీ చేస్తున్నాము. ప్రసాదము బుక్ చేసుకునే వాళ్ళు, మేడారం ప్రసాదం బుక్ చేసుకునే వాళ్ళు టీజీఎస్ఆర్టీసీ logistics.co.in అనే వెబ్సైట్కి ఎంటర్ అయ్యి వాళ్ళు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. అందులో వాళ్ళ నేము, ఫోన్ నెంబరు, అడ్రస్ అండ్ విత్ పిన్ కోడ్ కనుక బుక్ చేసుకునేదంటే వారికి మేము బుక్ చేసుకున్న దానికి అనుగుణంగా వాళ్ళకు ఆఫ్టర్ సెకండ్ మేము డెలివరీ చేసే ప్రణాళికలు పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరం దాదాపు 5000 బుకింగ్స్ అనేది చేయడం జరిగింది. ఈసారి టార్గెట్ పెట్టేసుకొని ఒక 10,000 వరకు పోదామనే ఒక టార్గెట్తోని ఈ స్కీమ్ని ముందటి తీసుకుపోతున్నాము. దీనికి సంబంధించిన 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి వెబ్సైట్, ఇంతకుముందు నేను చెప్పినట్టు www.tjsrtclogistics.co.in అనేది ఒక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మాత్రం యూపీఐ పేమెంట్స్ ఒక్కటే మాత్రం ఎనేబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులు కానీ భక్తులు కానీ ఎనీ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అక్కడ బుక్ చేసుకున్నా కానీ మీ ఇంటి వద్దకే మేము ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మేము టెంపుల్ అథారిటీస్తో కూడా టైఅప్ కావడం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మాకు ఈ విషయం లోపల సహకరిస్తున్నారు. మా ఎండి గారి గైడెన్స్ లోపల ఈ స్కీమ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. సరే, ఏడాదికి ప్రజల నుంచి ఆ స్పందన ఏ విధంగా వస్తుంది? ఈ సంవత్సరం ఏ విధంగా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు? అంటే చెప్తున్నాం కదా, పోయినసారి 5,000 బుకింగ్స్ ఒకటి అయినాయి. ఈసారి వచ్చేసరికి దాదాపు 10,000 అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీని ధర 299 రూపాయలు ఉందండి. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయి? అమ్మవారి బంగారంతో పాటు ఇంకా ఏవేవి భక్తులకి అందించబోతున్నారు? ప్రసాదం అంటే హాఫ్ కేజీ బంగారం ఒకటి వస్తుంది, అంటే బెల్లాన్ని మనం బంగారం అంటాము. అదేవిధంగా పసుపు, కుంకుమ, అదేవిధంగా అమ్మవార్ల ఫోటో ఒకటి కిట్గా మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో మనకి బుకింగ్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయా? సో ఎప్పటి వరకు మనం బుక్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది? ఫస్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయండి బుకింగ్స్. ఫస్ట్ వరకు ఈ బుకింగ్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఓకే. సో 2వ తారీఖు తర్వాత ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మవారి బంగారాన్ని ఇవ్వడం జరుగుతుందా? ఇందుకు సంబంధించి ఎంతమంది స్టాఫ్ అందుబాటులో ఉండబోతున్నారు? అంటే మా కార్గో కౌంటర్స్ అన్నీ కూడా దీనికి సన్నద్ధమైనాయండి. ఏ కౌంటర్ దగ్గర ఎవరు ఏ పిన్ కోడ్ అయితే ఏ కౌంటర్ దగ్గర ఉంటుందో ఆ కౌంటర్ వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇప్పుడు దాదాపు మనకు హైదరాబాద్లో, మన తెలంగాణ లోపల 390 కౌంటర్లు ఉన్నాయి. ఆ 390 కౌంటర్ల నుంచి మా సిబ్బంది వాళ్ళ ఇండ్లకి వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది. సార్, అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన లాజిస్టిక్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? లేదంటే ఏవైతే బస్సులు మనకు మేడారానికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయో, లైక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయో ఆ బస్సులనే ఇందుకోసం ఉపయోగించబోతున్నారా? అంటే ఇప్పుడు మేడారం నుంచి ప్రసాదం హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత అది స్పెషల్ బస్సు లోపల మేము తీసుకురావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడి వాళ్ళకి అక్కడికి మేము మా రెగ్యులర్ బస్సులలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
సో ఇందుకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా సార్? అంటే చాలా మంది బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉంటుంది కాబట్టి ఇందుకు సంబంధించి హెల్ప్ డెస్క్ కానీ హెల్ప్ నెంబర్స్ కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? మా కాల్ సెంటర్ నెంబర్ అండి 04069440069 ఒక నెంబరు, అదేవిధంగా 04023450033 ఈ 2 కాల్ సెంటర్ నెంబర్కి కాంటాక్ట్ చేసేసి మన బుకింగ్ ప్రొసీజర్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మాకు ట్రాకింగ్ అనేది కూడా ఉంది, అందులోనే వెబ్సైట్ లోపల ట్రాకింగ్ ఉంది. మీకు ఏదైతే బుక్ అయిన నెంబర్ ఇస్తారో దాని ప్రకారం ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మవారి జాతరకు వివిధ కారణాల వల్ల వెళ్ళలేనటువంటి భక్తుల కోసం అమ్మవారి బంగారాన్ని ఇంటికే తీసుకొచ్చేటువంటి ప్రణాళికలను అయితే సిద్ధం చేసింది టీజీఎస్ ఆర్టీసీ. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అయినా మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే లాజిస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడైనా సరే మనం ఆఫ్లైన్లో బుక్ చేసుకునేటువంటి వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. సో 28 నుంచి 31వ తారీఖు వరకు ఈ మహాజాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1, 2వ తారీఖులలో బంగారం అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసి 2 తర్వాత ఇందుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి అమ్మవారి బంగారాన్ని అందించడం జరుగుతుంది అని కూడా అధికారులు అయితే మనకు తెలపడం జరిగింది. విడుదల పరశురామ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.